అంటే శివరంజన్ గారు, మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమోనియం సల్ఫేటు, అలా వీటితో పాటు బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటి డేంజర్ రసాయనాలు మిక్స్ చేస్తున్నారన్నది పాల కల్తీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఇలాంటివే కలిశాయన్నది అక్కడ అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ బయటికి రావాల్సి ఉంది. మీరు చెప్పిన సాలిసిలిక్ యాసిడ్ అనేది ఎన్ఎస్ఏఐడి లాంటిది. సో అదైతే కనుక డైరెక్ట్ గా కిడ్నీ మీదే ప్రమాదం పడి అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అనే సమస్య రావచ్చు. అంటే కిడ్నీలో చిన్న చిన్న ట్యూబులు ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ట్యూబులు ఏమంటాము, నెక్రోసిస్ అంటే కుళ్ళిపోవటం లాగా ఆల్మోస్ట్. ఓకే, సో అవి పాడైపోవటం, దానివల్ల కిడ్నీస్ ఫెయిల్ అవటం అన్నమాట. సో ఇటువంటి అప్పుడు మనం ఎప్పుడైనా ప్రాణం మీదకి రాకుండా ముందే గుర్తించాలి అంటే, ఎప్పుడైనా మన యూరిన్ ను అసలు పిల్లలు ముఖ్యంగా 6 నుంచి 8 గంటల వరకు యూరిన్ వెళ్ళలేదంటే ఒకసారి ఫస్ట్ డాక్టర్ని సంప్రదించడం మేలు. ఇంకా 12 గంటల వరకు యూరిన్ వెళ్ళలేదంటే ఎమ్మటే వెళ్ళిపోవాలి హాస్పిటల్కి, ఎమర్జెన్సీకి. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్ లో మనము ఐవి ఫ్లూయిడ్స్ పెట్టాలి, అవసరమైతే డయాలిసిస్ చేయాలి. నేను చెప్పినా కదా, బాడీలో నీటి లవణాల సమతుల్యాన్ని మెయింటైన్ చేయకపోతే బాడీ షాక్ లోకి వెళ్ళిపోయి మిగతా ఆర్గన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయి చనిపోవచ్చు. ఈ లవణాలు ఎగుడు దిగుడులు, సోడియం పొటాషియం ఎగుడు దిగుడుల వల్ల కూడా చనిపోవచ్చు. యూరియా లెవెల్స్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళి చనిపోవచ్చు. కాబట్టి ఎప్పుడన్నా యూరిన్ మనం ఎక్కువసేపు వెళ్ళకపోతే కనుక గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళటం శ్రేయస్కరం, మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ కి. మరి ఇక్కడ వీళ్ళ విషయంలో వెమ్మటే వెళ్ళలేదా, లేదా వెళ్ళినా సరైన వైద్యం అందలేదా, అది ఆ విషయం అయితే నాకు తెలియదు. ఓకే, శివరంజన్ గారు మీ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి యాక్చువల్గా రాజమండ్రిలో జరిగినది ఫస్ట్ గుర్తించింది ఇదే. ఎందుకంటే పిల్లలకి పెద్దలకి 6 గంటల నుంచి 9 గంటలు 12 గంటల వరకు యూరిన్ పాస్ చేయలేదు వాళ్ళు. దాంతోనే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి ఉంది. అందుకే ప్రారంభంలో నీరు కలుషితం అయిందేమో అని అందరూ అనుకున్నారు, అక్కడ అధికారులు కానీ మిగతా వాళ్ళు. సీన్ కట్ చేస్తే జరిగింది ఇది. అంటే ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇటువంటి సిచ్యువేషన్ లో అంటే దీన్ని మనం ఎన్యూరియా అంటాం, అస్సలు యూరిన్ వెళ్ళకపోవటాన్ని. అటువంటి స్థితిలో ఓఆర్ఎస్ లాంటివి కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే కిడ్నీ సరిగ్గా పని చేయని పరిస్థితి అది. ఆ టైంలో మనం పొటాషియంలు ఇలాంటివి ఎగుడు దిగుళ్ళు ఎక్కువ తక్కువలు అయినాయి అనుకో, అది కూడా ప్రమాదమే ఎక్కువైతే ముఖ్యంగా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఐవి ఫ్లూయిడ్ జాగ్రత్తగా ఎంత పెట్టాలి, కిడ్నీ యూరిన్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అవసరమైతే డయాలిసిస్ చేయాలి.